నేను ఇప్పుడు పాలుభాగస్తురాలు అవుతానని నువ్వు ఒక బలమైన నమ్మకంతో ప్రార్థన చేస్తున్నావు. ఇక్కడ బాప్టిజం పొందిన వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనము నిలబడుతున్నాము అంటే చాలా పవిత్రముగా పరిశుద్ధముగా దేవుని యొక్క వాక్యంలో ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. ఏటువంటి సమాధానం మనం కలిగి ఉన్నాం? చాలా సమాధానాలు కలిగి ఉన్నాం. సంస్కారం తీసుకున్నప్పుడు సమాధానంగా ఉండమంటున్నాడు దేవుడు. ఎంతమంది సమాధానంగా ఉంటున్నాం? భయము భక్తితో తీసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి, మరి మరొక సమయంలో చెప్తాను. ఇక్కడ మాట్లాడుతున్న మాట చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను త్వరగా ముగించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు సమాధానం ఉండాలి అంటున్నాడు. ఎన్ని మాటలు అంటున్నాడు? పరిశుద్ధత కూడా కలిగి ఉండాలంటే ఏముండాలి? సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కూడా. మరి పరిశుద్ధత లేకుండా దేవుని ఎలా చూడగలుగుతాం? పరిశుద్ధత ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, ఇతర గ్రంథంలో విశ్వముగా పడుకో, ఎలుగు కంటే తెల్లగా పడుకో. ఈ లోకంలో మనం శుభ్రంగా మంచి బట్టలు ఉదుక్కుంటున్నాము, మంచి కంఫర్ట్ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మంచి వచ్చే కదండి. సెంటు కంటే విలువైనది మనము మన వస్త్రాలు పెడుతున్నాం. పై శుభ్రం అంతా బాగానే ఉంది, లోపల శుభ్రానికి ఏమి లేదండి. ప్రార్థన అనే పరిశుద్ధత ఉండాలి. లోపల శుభ్రం చేసుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి, శుభ్రత కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలంటున్నాడు. ఇంకా కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి ప్రయత్నం? పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పాడు, ప్రయత్నం చేయమంటున్నాడు. మీ ప్రయత్నం ఏంటి? ఈరోజు వంట వండుకున్నారు, ఉప్పెండు మర్చిపోయారు. బాగుందండి కూర? ఉప్పెండు మర్చిపోయారండి మీరు. బాగుంటుందా కూర? ఏం తినగలరా? మళ్ళీ మధ్య వేస్తారు ఉప్పు. బాగుంటుందా కూర? టేస్ట్ కావాలి కదండి. ఇప్పుడు కూడా మనం మొదట అడిగి పెట్టాము, 2 రోజులు గడిచిపోయింది, 2 వారాలు గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది అనుకున్నాం. ఇప్పుడైనా మనం స్థిరపడాలి కదా, ఇప్పుడైనా మనం బలపడబడ్డాలి కదా. ఎవరో భక్తి నేర్చుకోవడం ఏంటండి? ఎన్నిసార్లు వాక్యం విన్నాం కదా, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటావా? దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఉప్పులాగా సారముగా ఉండాలంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు ఎంత విలువైనదో ఈ రోజు దేవుని వాక్యం కూడా అంత విలువైనది. నువ్వు కూడా అలా మారిపోవాలని ప్రభు చెప్తున్నాడు. ప్రయత్నం చేయంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభువును చూడలేడు. మనలో ఏమి లేకుండానండి, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలే. ఎలా చూస్తామండి? పరిశుద్ధత మనలో లేకుండా దేవుని చూడాలని అందరికీ ఉంది. అందరూ చూసేస్తారా? ఎవరిలో అయితే పరిశుద్ధత ఉందో వారు మాత్రమే చూడగలుగుతారు. ఆ పరిశుద్ధత కావాలి అంటే దేవుని సన్నిధిలో పోరాడాలి, సమాధానం కలిగి ఉండాలి, ఇరుగు వారిని ప్రేమించాలి. వాళ్ళు ప్రేమించకపోయిన నీ వంతుని ప్రార్థన చేయంతే, నా ఇరుగు పరి వారు బాగుండాలి, నా వీరు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా యొక్క ప్రాంతం దేశం బాగుండాలి అని నీ వంతు ప్రార్థన చేయి. ఈ రోజు ఒక రేపొద్దున మారుతారు. ఇందాక చెప్పారు కదా, ఒక కవరు కుటుంబాన్ని ఏం చేస్తుంది? ఆయన బిడ్డలుగా చేస్తుంది. నిజమే. ఈరోజు మనం ఏమి ఇవ్వగలదు? ఈరోజు మా పండగలో పార్టీ ఇది, లేకపోతే మా పండగలో ఇది జరుగుతుంది. దేవుడు ఫలానా వారిని బాగు చేస్తాడంట, పిల్లలు లేని వారికి పిల్లలు ఇచ్చాడంట, మరి ఫలానా క్యాన్సర్ వ్యాధిని బాగు చేస్తాడంట, ఫలానా వ్యాధిని బాగు చేస్తాడంట అని నువ్వు చెప్తే ఈరోజు కాకపోతే రేపొద్దున వారు తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ భర్తతో షేర్ చేసుకోవాలి, నీ బిడ్డలతో షేర్ చేసుకోవాలి. ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఆ యొక్క మాట ఏదో ఒక రోజుని నీ సన్నిధిని తీసుకువస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పరిశుద్ధత కలిగి ఉండాలన్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేడు అంటున్నాడు. ఈ పరిశుద్ధత నీకు కావాలని ఆశపడుతున్నావా? ఆశపడితే నీ కోరిక దేవుడు తీరుస్తాడు. నువ్వు కోరుకున్నది నీకు అవును కాక అంటున్నాడు. కీర్తన గ్రంథంలో అంటున్నాడు కదా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును చేస్తాను అంటున్నాడు. అంతే, నీ కోరిక సిద్ధింపచేయబడాలని ఆశ నీకు ఎలా అయితే ఉందో దేవునిలో కూడా నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే, నువ్వు ప్రయత్నం చేస్తే, నువ్వు ఆ యొక్క సన్నిధిలో బలమైన బిడ్డగా నిలబడితే ఆయన ప్రభువుని చూడగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని చూస్తే నీకు ఇంకే భయం లేదండి. ఇంకా కింద మాటలు అంటున్నాడు, మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా మీలో ఎవడైనాను
దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో నీవు చేదైన వేరు ఏదైనా మరిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో నీవు ఒక పూట కూటి కొరకు. ఈ యొక్క 15వ వచనంలో చక్కని మాట, మీలో ఎవడైనా దేవుని కృప పొందాలనుకుంటున్నారండి? దేవుని కృప పొందాలని ఉంది కదా మీ అందరికీ. ఉండాలి అన్నప్పుడు ప్రయత్నం చేయాలి కదా. ఇక్కడ అంటున్నాడు మనలో ఒక చేది వేరుందంటే కదండి. కోడి వస్తామండి, దానిలో ఏముంటది? చేతి కొట్టు ఉంటుంది. ఓ చేపలు కోస్తాం, దాంట్లో కూడా చేతి కొట్టు ఉంటుంది. దాని ఆ చేతి కొట్టు తీయకుండా చేప వండేసుకోండి, బాగుంటుంది కదండి. చాకు టేస్ట్ ఉంటుంది, మీకు ఎందుకు బాగోదండి? నేను వండేస్తాను, చాలా బాగుంది. మీకు బాగాలేదా? కానీ ఆ చేతి కొట్టు తీస్తేనే ఆ చేప రుచిగా ఉంది, ఆ చేతి కొట్టు తీస్తేనే ఆ కోడి రుచిగా ఉంది. ఈరోజు మనలో కూడా చేదు ఉందంటున్నాడే, చేతి ఏరు మన హృదయంలో ఉందంటున్నాడే. అది ఎలా తీసుకోవాలండి? చేపలు చేసినప్పుడు చేతి కూడా తీసి పారేస్తున్నావు, కోడిని చేసినప్పుడు చేతి కూడా తీసి పారేస్తున్నావు. నీ హృదయంలో ఉన్నది ఎవరు తీస్తారు? అది కోస్తున్నా వాడు తీసేస్తున్నావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ చేతి ఏరుని ఎలా తెంపేసుకోవాలి? ఆ చేతి ఏరు ఎలా తీసి పారేసుకోవాలి? ఇక్కడ చెప్తున్నాడు చక్కని మాట, చేతి ఏరు మొలిచి కలవరపరచుట వలన నిన్ను కలవరపరుస్తుందంట. ఏం చేస్తుంది? చేతి వేరు కలవరపరుస్తుందంట. మరి అనేకమైన ఆపదలు అపవిత్రులైపోవడానికి, మనకి పరిశుద్ధంగా ఉండకుండా నన్ను పాడు చేస్తుందండి చేదు వేరు. అంటే మనలో ఏముంది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఉన్న చేదు వేరు అంతా తీసి పడేస్తున్నాం. ఎదుటోళ్ళ సేదున్నా చెప్తున్నాం. మనలో ఉన్న సేదుని కూడా కడుక్కోవాలి కదా, మనలో ఉన్న సేదుని కూడా తీసి పారేసుకోవాలి కదా. పలానావిడ దగ్గర సేదు ఉందండి, పలానావిడ మంచిది కాదండి అని వేరేటి చూపించేస్తున్నావే. నీవే పెళ్లి వేలు చూపిస్తున్నాయి, ఒక వేలు చూపిస్తుంటే 4 వేలు చూపిస్తున్నాయి. మనం కూడా పాపులమే కదా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడానికి గ్రహించా మహిమను పొందలేకపోతున్నాం. ఆయన చూపిస్తున్నాడు, ఆయన మహిమను చాలా మంది పొందలేకపోతున్నారు. ఆయన చూస్తున్నారు కానీ దగ్గర రాలేకపోతున్నారు. ఆయన వింటున్నారు, మరి విన్న మాటను గ్రహించలేకపోతున్నారు. నా సహోదరి, ఈ రాత్రి కాల సమయంలో నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు నీ యొక్క మరి సేదు వేరును నువ్వేం చేసుకోవాలంటే మారవేసుకోవాలి. మనలో ఉన్న సేదుని ఎవరు తీరండి, మనకు మనముగా పరిశుద్ధముగా కడుక్కోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమే కడుక్కుని దాన్ని పారవేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది పారవేసుకుంటే పోయేది కాదు, కానీ దాన్ని ప్రార్థనతో దాన్ని ఏం చేయాలి? కొంచెంగా శుభ్రపరచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా చేయాలి అంటే మరి మీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, సమాధానం ఉండాలి. ఈ సమాధానం అనేది లోకంలో కొనుక్కునేది కాదండి. ఈ సహోదరులతో సమాధానం కలిగి నేను అందుకే ముందు మాట కూడా గుర్తు చేశాను. మరి ఆ రోజుల్లో సంస్కారంలో సమాధానం పడితేనే సంస్కారం దేవుడి సేవలు ఇవ్వాలి. ఇంకొక విషయం చెప్పాలంటే మా నాన్నగారు కూడా సంస్కారం ఇచ్చేటప్పుడు మా అమ్మగారు ఎప్పుడైనా కోపపడితే మా అమ్మగారి దగ్గర ముందు సమాధానం పడిన తర్వాతే బలిపీఠం ఎక్కేవారు. సమాధానం పడిన తర్వాత ఆయన బలిపీఠం ఎక్కిన తర్వాత ఉన్న వాళ్ళందరూ సమాధానం కలిగి ఉంటేనే ఆ యొక్క సంస్కారాన్ని కలుగులు, లేకపోతే బయటకు వెళ్ళిపోవాల్సిందే. అందుకే ప్రభు కూడా అన్నాడు 12 మంది శిష్యులను ఆయన ముందుగానే వారి కాళ్ళు కడిగి ఏం చేశారండి? అలాగ మరి కాళ్ళు కడిగి ఆయనే కాళ్ళు మరి టవల్ తీసుకుని ఒత్తి చేసి సంస్కారం ఇస్తున్నప్పుడు ఇందులో ఒక నన్ను అప్పగించబోతున్నానని చెప్పేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన తప్పులు మనం ఎదుటిని క్షమించడం ద్వారా వాళ్ళలో ఉన్న ఆ పాప స్థితి ఏదైతే ఉందో అది బయటపెట్టేస్తారన్నమాట కదండి. దేవుడు బయటపరిచేస్తాడండి. మనం చెప్పగలే వాడు తప్పు చేస్తున్నా మనం చూపించగలే, వాళ్ళకి ఏదో రాత్రి రూపంలో చూపించగలదు, మాట ద్వారా చెప్పగలే. ప్రభు కూడా 12 మందికి కాళ్ళు కడిగి అక్కడ ఈ సంస్కారం సిద్ధపడుతున్న సమయంలో ఇందులో ఒకరు నన్ను అప్పగించబోతున్నారని చెప్పేస్తున్నంతే చెప్పగానే అందులో ఉన్న ఇసుక యూదాకి ఏమొచ్చేసిందండి? కంగారు వచ్చేసింది. అప్పటికి అర్థమైపోయింది తనకి, నా లోపం ఏంటో తెలిసిపోయింది. యేసు ప్రభు వారికి కంగారు వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కంగారు వచ్చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకా మరి రొట్టెలు ఇచ్చేస్తారు యేసు ప్రభు వారు. ఇంకా ద్రాక్షారసం ఇచ్చే టైంలో తన కంగారుతో బయటికి వెళ్ళిపోయాడు. అందుకే కొంతమంది రొట్టె తీసుకున్నాక కూడా సంస్కారం రసం అందదండి, ద్రాక్షారసం అందదు.
అలా తీసుకోకుండా వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. నేను కూడా ఒకసారి పాత సంస్థలో పొరపాటు చేసినప్పుడు ఆ సంస్కారాన్ని తీసుకోలేదు. మళ్ళీ నేను వచ్చేటప్పటికి నేను పశ్చాత్తాపం కలిగి కన్నీరు కాచి ప్రార్థన చేసి, తండ్రి నా తప్పును క్షమించు తండ్రి, నేనేమైనా పొరపాటు చేశానేమో అని నేను దేవుడి సరుకులు అడిగి ప్రార్థన చేసుకున్నాను. నా దేవుడు నాకు చూపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇప్పుడు సంస్కారం మానేది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలియక ఒక్క నెల మానేది. అది నా తప్పు అని నేను తెలుసుకున్నాను. మానేది కూడా నేను ఏం చేశానో కూడా నేను తెలుసుకున్నాను. అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర ఒప్పుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా నాకు దూరం చేయలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనలో ఉన్న సేవి వేరును మనం తీసి పాడేసుకుంటే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ముందు మాటలో చెప్పినట్టుగా ఆ 14వ వచనం చెప్పినట్టుగా సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉండుట ప్రయత్నం చేయండి అంటున్నాడు. పరిశుద్ధ లేకుండా ఎవ్వడు కూడా ప్రభువును చూడలేడు. మరి ఇంకా కింద మాట్లాడుతున్నాడు 16వ వచనంలో మాట మంచి మాట కనపడుతుంది. అందులో కూడా మనలో ఉన్న జీవితం బాగానే ఉన్నాం అనుకుంటున్నాము, కానీ చాలా సార్లు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం చేతులారా మనమే చేజార్చుకుంటున్నామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొన్ని దీవులు పట్టుకుని వస్తాడు. ఆ దీవులు ఏం చేస్తాడంటే పలానా వాడికి ఇవ్వాలి, పలానా వాడికి ఇవ్వాలని ఆయన తీసుకుని వచ్చినప్పుడు మనం సరైన రీతిలో ఉండకపోతే దీవులు పొందుకోలేము. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. మీరు అంటున్నారు కదా, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదండి అనొచ్చు, ప్రశ్న వేయచ్చు. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఉంచుకునే టైంలో నువ్వు లేకపోతే ఆశీర్వాదం ఏమైపోతుంది? ఉండాలి కదా. కష్టమైనా బాధ అయినా శ్రమ వచ్చినా నువ్వు నిలవాలి. అంతేగాని పాస్టర్ గారు తింటారో, పాస్టర్ గారు తింటారో, సంఘం తింటుందో, లేకపోతే పలానా నాకు విరోధస్తులు పలహారం వచ్చి పడుతున్నారో నువ్వు దూరం అయిపోతే ఆ తప్పు ఎవరిది? ఆ తప్పు ఎవరిదండి? అసలు కదా. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కూడా ఒక మాట చదివి 16వ వచనంలో ఒక పూట కూటి కోసం ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడనైనను వ్యభిచారినైనను కుళ్ళునేమో అనియు జాగ్రత్తగా చూసుకునుడి. ఏం చేయాలంటండి? జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. ఇక్కడ ముందు మాట్లాడినాడు ప్రభుని చూడాలనుకున్నప్పుడు మరి పరిశుద్ధత లేకుండా ఎవడైనా ప్రభుని చూడగలనా అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు. అంటే బస్సులు ఉన్నారంటండి. ఎలాంటి బస్సులు? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం పోగొట్టుకునేవారు. ఒక్క పూట కూటి కోసం. ఈరోజు చాలా మంది అలాగే చేస్తున్నారు. దేవుని విడిచి ఒక మార్గంలో ₹1,00,000 వస్తాయంటే అటువైపు వెళ్ళిపోతున్నారు. ఈ రోజు కదా రేపొద్దున ఆయన క్షమించేవాడే కదా, క్షమించేస్తాడు కదా అనుకో మనం ఏం చేస్తున్నామంటే ఆ దారికి వెళ్ళిపోతున్నాము. కానీ అది మనం మోసం చేస్తుందనే విషయాన్ని మర్చిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఆ జ్యేష్ఠత్వపుని అమ్మి వేసుకున్నాడు. జ్యేష్ఠత్వం చూడండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనలు, దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు, మన కోసం ఆయన ఎంతో సిద్ధము చేస్తున్న మేలుని మనం ఏం చేస్తున్నామండి? వేరే వాడికి ఇచ్చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, నువ్వెంతగా కాపాడుకుంటున్నావు. ఇక్కడ అంటున్నాడు వ్యభిచారినైనను భ్రష్టుడనైనను ఎవరినైనా కూడా ఉండునేమో అని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనందరూ పరిశుద్ధులు అనుకుంటున్నాం. మనలో ఏముందో, ఏ తప్పులు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో మనం ఏం చేయాలని జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. చూడండి, బియ్యంలో రాడు తీయాలి అంటే దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దాంట్లో పురుగులు కూడా ఉంటాయి. దాన్ని ఏం చేయాలి? ఏది పారేయాలి. ఆ పురుగు తినేస్తామా? చూసుకోవడానికి ఎవరు తినరు కదా. ఇప్పుడు చాలా శ్రేష్టమైన బియ్యం వచ్చాయి, చాలా ప్రయాసమైన బియ్యం వచ్చాయి. చక్కగా నీ బియ్యం కొనుక్కున్నాం, మూట చక్కగా పెట్టుకున్నాం, తీసుకున్నాం అంటే చక్కగా అయిపోతుంది. అప్పుడు అలా కాదు. మరి వంట చేసుకోవాలంటే వారిని సరిపడగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఆ శుభ్రం చేసుకుని అందులో ఉన్న పురుగులన్నీ దాన్ని కూడా పీకు పురుగులైతే మామూలు పురుగులైనా వాటిని నూకలను వేరు చేసుకుని బియ్యం వేరు చేసుకుని చక్కగా వాటిని శుభ్రంగా తిరుపుని చక్కగా బియ్యములన్నీ వేరేసుకుని వడ్డీలు రాళ్ళు తీసుకుని చక్కగా పవిత్రముగా వాటిని ఒక డబ్బాలో వేసుకుని దాచుకొని ఆ యొక్క నెల అవుతాయో వారానికో వండుకుని వాడు చాలా జాగ్రత్తగా వాడేవాడు. ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయిందండి. దేవుడు కూడా సింపుల్ అయిపోతున్నాడు కదండి. చాలా జాగ్రత్తగా ప్రభుని పట్టుకోవాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో మనం అనుకుంటున్నాము, కానీ మనలో ఉన్న చిన్న పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు కూడా పారవేసుకోవాలి. బియ్యం కంటే ఏరేస్తాడు దేవుడు వచ్చే సమయంలో.
మనం ఎలాగైతే ఏర్పరుస్తాడో వాటిని కూడా మనం తీసేస్తాడు. అలాంటి టైంలో నువ్వు పరిశుద్ధులని పెద్ద కానికిచ్చానండి, నేను పెద్ద పెద్ద సేవకులకు భోజనం పెట్టానండి, మంచి వంటలు తయారు చేస్తానని అంటే నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకున్న హక్కుని, నీకున్న ఆస్తులుగా నువ్వు అమ్మి పడేసుకుంటే దేవుడు ఎలా దీవిస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని దీవెన కావాలని ఆశపడేది అందరూ కూడా దేవునికి ఇచ్చే హక్కు కోసం ఎదురు చూడాలి, ఆయన ఇస్తున్న దీవెన కోసం చూడాలి. అవి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడే నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ హక్కును నువ్వు కాపాడుకుంటావు, నీ ఆస్తులను నువ్వు కాపాడుకుంటావు. చూడండి, నీ పలహారం ఇచ్చారు, నీ పలహారం ఏం చేస్తావు? పక్క వాళ్ళకి ఇచ్చేస్తావు, ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తున్నావు కాబట్టి. కానీ నీకు ఇచ్చిన వేదన ప్రేమిస్తున్నావు, హల్లెలూయా. మొంతాన్ని నువ్వు తింటేనే నీకు ఇచ్చిన దానికి ఫలితం దొరుకుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు. అసలు పప్పుకున్నావు కదా, అందులో ఏమి లేదు, కానీ అది పలహారం మాత్రమే. కానీ దాంట్లో కూడా ఏదో అసలు దాచుచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది గమనించాలి, అది గమనించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ అంటూ ఉన్నాడు, మరి కింద మాటకు వచ్చేటప్పటికి 17వ వచనంలో కూడా చదవండమ్మా, జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు. ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి, ఆశీర్వాదం పొందగోరి, పొందగోరి, ఆశీర్వాదం కొరకు పొందగోరి ఏం చేస్తున్నాడో చూడండి, కన్నీళ్లు విడిచి దానికోసము శ్రద్ధతో వెతికినను. అప్పుడు ఏం చేస్తున్నాడంటండి, జ్యేష్ఠత్వపు నమ్మేసుకున్న తర్వాత, పోగొట్టుకున్న తర్వాత ఆశీర్వాదం కొరకు మరి ఏం చేస్తున్నాడండి, పొందగోరాలని కన్నీళ్లు విడుస్తున్నాడట. కన్నీళ్లు అంత అయిపోయిన తర్వాత మనం అన్ని కన్నీళ్లు కాల్చడానికి పంతులు దొరకదు. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి, సమయం దొరికినప్పుడే మన తప్పులన్నీ ఒప్పేసుకోవాలి, సమయం దొరికినప్పుడే ప్రార్థన చేసుకోవాలి. చూడండి, మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజు ప్రార్థన చేసుకోవాలి, రేపటి దినాన్ని ప్రార్థన చేసుకోండి, రేపటి దినానికి ఆటంకాలు ఎన్నో చెప్తాయి. నీకు వస్తున్నాయో లేదు నాకు తెలియదు, కానీ రేపైనా వాయిదా చేస్తావా, రేపటి దినాలు సిద్ధంగానే ఉంటాయి, అన్ని రెడీ, ప్రార్థన చేయలేము. మళ్ళా రోజు అనుకుంటా, మళ్ళా రోజు సిద్ధపడిపోతాయి అన్నీ కూడా. నేను ప్రార్థన చేయాలి, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే ప్రార్థన చేసుకోవాలి, కానీ వాయిదాలు వేయడం మాత్రం మంచిది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజు ప్రార్థన ఆ రోజు అందించేయాలంతే. దేవునికి పూజ చేయాలి. ఏ పూజ అండి? ప్రార్థనలే పూజ, దేవునికి అప్పగించాలి. ఎప్పుడు కూడా అలా చేసినట్లయితే వాయిదాలు లేకుండా ఏ రోజు మొక్కబడి, ఏ రోజు దీవెన, ఏ రోజు ఆశీర్వాదం ఆ రోజు నువ్వు తీర్చేస్తావంటే దేవుడు కొత్త కొత్త ఆశీర్వాదాలను నింపేస్తా ఉంటాడు. ఏం చేయాలి? పాతవి తీసేయాలి, కొత్తవి వస్తాయి, అంతే కదండి. పాతవి ఉండడం కొత్తవి వస్తాయా? పాతవి అన్ని తీసేయాలి. ఇప్పుడు చూడండి, చక్కటి బ్లౌజులు వస్తున్నాయండి, మంచి మోడల్ వస్తున్నాయి. పార్టీ కట్టుకుంటే ఎలా ఉంటుందో విచిత్రంగా చూస్తున్నారు కదండి. లోకానుసరంగానే మాట్లాడుకుందాం మనం, విచిత్రంగా ఉంటుంది. పాతవి ఏదో కొత్తగా అనిపించలేదు కాబట్టి ఇప్పుడున్న మోడల్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ లోకంలోనే ఇంత ఆలోచిస్తే పరమ తండ్రి మన కోసం ఇంకెంత ఆలోచిస్తాడు. అంటే మనం ఏం చేయాలి? మన పాత రోజు జీవితాన్ని ప్రతిరోజు కడుక్కోవాలి. మన వస్త్రం శుభ్రం చేసుకున్నట్టే ఆ దాన్ని కూడా ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నిమిషం అది శుభ్రం చేసుకుంటూ ఉంటే కొత్త ఆశీర్వాదాలన్నీ కూడా మళ్ళీ హృదయంలో ప్రవేశిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవి పొందబోరుచున్నావా అని అడిగినప్పుడు నువ్వెలా ఉండాలి? రెడీ అన్నట్టు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు లేకుండా మనం ఏమీ చేయలేము. ఇక్కడ అంటూ ఉన్నాడు చక్రమాట, కన్నీళ్ళు విడుచుతూ దానికోసం శ్రద్ధగా వెతుకుతున్నాడంటే ఎప్పుడు సమయం అయిపోయాక శ్రద్ధగా ఎదుగుతున్నాడంట. ఇంకా ఎదుగు చూసినట్లయితే వారి మనసు పొందిన అవకాశము, ఆ వారి మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. సమయం పోయిన తర్వాత దానికోసం మీరు కావాలని దొరుకుతాదని మీరు విసర్జింపబడిన తర్వాత దాన్ని ఎరిగినా మనకు ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత అయిపోయిన తర్వాత ఏముంటదండి? సమయం ఉన్నప్పుడే ప్రార్థన చేయండి అంటున్నాడు, సమయం ఉన్నప్పుడే దేవుడిని ఎదగండి అంటున్నాడు. ఎంతమంది ఎదుగుతున్నారు, ఎంతమంది పట్టుకుంటున్నారు, ఎంతమంది విశ్వాసంగా ఉంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలైన మనందరూ కూడా అనుకుంటున్నాం, మేమందరూ సమాధానం కలిగి ఉన్నాం, పరిశుద్ధ కలిగి ఉన్నాం, ప్రభువుని చూడుతున్నామండి, మేము జాగ్రత్తగా ఎదుగుతున్నామండి, మేము శ్రద్ధగా చూస్తున్నామండి అనుకుంటున్నావు. ఏది శ్రద్ధ? అశ్రద్ధగా ఉన్నావు. అన్నిటిలోని శ్రద్ధగానే ఉన్నాం, దేవునిలో
శ్రద్ధగా ఉండాలి. అందుకే అన్నాడు కదా, చేదు ఏరు మనలో ఉంది. ఆ చేదు వేరు ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. ఈ చేదు వేరు కూడా మన హృదయంలో ఉంది కదండి. లేదనుకున్నారా? ఉందండి. అందరికీ తెలుసా? తెలుసండి? సమస్యలు తెలుసండి? తెలుసండి. అందరికీ తెలుసండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనలో కూడా చేదు వేరు ఉంది. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని కడిగేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. మరి దేనికి అది చిరిగిపోయింది అనుకోండి, మనం కూడా పాయిజన్ అయిపోతాం. అర్థమవుతుందండి? ఆ చేదు చిరిగితే చేప ఎలా పాడైపోతుందో, ఆ యొక్క కూడ ఎలా పాడైపోతుందో, ఏ వస్తువు మనం తిన్న దాన్ని ఎలా అయితే పాడైపోతుందో, మనము కూడా పాపం అనేది మనలో ఉంటే అది చిరిగితే మనం కూడా పాయిపోతాం. అది చిరగకుండా మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు హల్లెలూయా. ఎలా తీసి పడతారు? ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి చెప్పండి. అమ్మాయి ఇన్నిసార్లు వాక్యం విన్నారు, ఇంకా చెప్పించుకుంటారా? మీ అందరికీ ఆపదగా చాలండి, సమాధానం ఒకటి చాలా. మీరు ఎవరు చెప్పలే ఇంకా? ఇది చదువు వచ్చిన వారు చెప్పొచ్చు, చదువు రాని వాళ్ళు కూడా చెప్పొచ్చు కదండి. ప్రార్థనతో పడుకోవాలి, ఉపవాసంతో పడుకోవాలి, కన్నీటితో పడుకోవాలి, దేవునికి ఇవ్వడంలో పడుకోవాలి. దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే స్థితిలో కూడా మనలో ఉన్న అన్ని కూడా శుభ్రం చేసుకుంటే ఆ చేదు కొట్టు చెదకుండా కాపాడుకోగలుగుతాం. అది కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మరొక మాట మీ ముందు పెట్టిస్తాను. ఏప్రిల్ రాసిన పత్రికలోనే 2:10 వచ్చిన చదవండి. 2:10 ఎవరి నిమిత్తము సమస్తములు ఉన్నవో ఎవరి వలన సమస్తములు కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఎవరికి తగునండి? ఇప్పుడు మన సంపూర్ణంగా చేయడానికి ఎవరికి తగునండి? యేసు ప్రభు ఒక్కడికే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు రక్షణలో మనం నడవాలి, యేసు మాటలో నడవాలి, యేసు మాటలో నడవాలి. ఇక్కడ ఈ 10వ వచనం చెప్పినట్టుగా ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నావో మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉన్నారు? ఇది యేసు ప్రభు ఒక్కడి దగ్గరే ఉందని గ్రహించాలి. ఆ మాటలో చెప్పినట్టుగా మన కొరకు ఆయన శ్రమ పడ్డాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆయన మాత్రమే తగులు వాడని గుర్తు చేసుకోవాలి. ఈ మాట ద్వారా నీవే జీవితాన్ని, నీవు కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మన కుటుంబాన్ని కట్టరండి. చూడండి, ఇంటిలో భార్య భర్తలు గొడవలు వచ్చాయనుకోండి, తీర్పు తెచ్చడానికి వస్తా ఉంటారు. నీది తప్పు అంటారు. తీర్పు అయిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ మా ఇద్దరి కోసం చెప్పుకుంటాం. పాస్టర్ గారు కలుస్తారు. అదేంటి మీ పాస్టర్ గారికి అంత కోపం ఏంటి అని అడుగుతాం. అడిగినప్పుడు ఈ పాస్టర్ గారికి నిజంగా కోపం ఏమనుకుని ఈ పాస్టర్ గారు నా మీద కొంచెం ఫైర్ అవుతా ఉంటారు. అప్పుడు నేను కలుస్తాను, ఆయన గొడవ తీర్చిన వారికి నేను కలుస్తాను. మీ పాస్టర్ గారు చాలా కోపం, అంత అలా ఉండకూడదు అని ఆయన నాకు చెప్తాడు. అప్పుడు నాకేం చేస్తుంది? నాకు కూడా కోపం అవుతుంది. ఈడ పెట్టి దానికంటే వీళ్ళ మాకు విడిపించిన దానికంటే మా మీద ఫైర్ ఎక్కువైపోతుంది. మా ఇద్దరికి మళ్ళీ కొంచెం రెట్టింపు అయిపోతుంది అన్నమాట. అంటే మన బంధాన్ని సాధనగా ఎంత దూరం చేస్తారో చూడండి. అందుకే ఎవరెవరు కట్టే దానికంటే మనమే దాన్ని సెటిల్మెంట్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పే మాట అంటే మీ కుటుంబంలో ఏ కష్టం కలిగినా మీకు మీరే సమాధానం పడుకోవాలి, మీకు మీరే దాన్ని కట్టేసుకోవాలి. సరైన రీతిలో తప్పు ఎవరిదైనా రైట్ ఎవరిదైనా సరే స్లో అయిపోయిందని మళ్ళీ సరి చేసుకుంటే చాలా మంచిదని నేను చెప్తున్నాను. అలా కాకుండా బయట వారి మాటలు మనం వింటే కొంచెం అవి కొంత రాసుకుని అది చాలా ఫైర్ అయ్యి ఈ రోజున కోర్టుల వరకు, విడాకుల వరకు, ఇంకా ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఎన్ని లక్షలు వచ్చి పెడుతున్నారో కూడా ఆ కోర్టులో ఇస్తున్నారో కూడా తెలియట్లేదండి. డబ్బు పుట్టి వృధాగా అయిపోతుంది. అదే కాదు, హాస్పిటల్లో రోగులుగా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ప్రయోజనం లేదు నా సొంతం. అంటే ఈ లోకంలో ఎందుకు జరుగుతున్నాయంటే మన దేవుడు మనం ఏం అడగకుండా నువ్వు శుభ్రంగా ఉండు, చక్కగా ఉండు, ఇలా చేసుకో అలా చేసుకో అంటే మనం ఎందుకు దేవుడి మాట వెళ్ళలేకపోతున్నాం?
చాలా సింపుల్ గా చెప్తున్నాడు మా దేవుడు. నీవు ఎలా ఉండాలని అంటున్నాడంటే, నీవు నా సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా దేవుని మాటలు విని దేవుని ప్రకారంగా జీవించంటున్నాడు. మన దేవుడు సింపుల్ గా చెప్తున్నాడు కదా, మనం ఏం చేస్తున్నామంటే ఆయన గద్దించి తిట్టేసి కొట్టేసి మరి బాధ పెట్టేసి నువ్వు పెట్టకపోతే నువ్వు నాశనం అయిపోతావు అంటలేదు. కాబట్టి దేవుడు చాలా సింపుల్ గా చూస్తున్నాడు. కానీ మన దేవుడు అలా చేయడు. వినకపోయినా అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆయన తగిన వాడని అన్నారు. ముందు మనం చదువుకున్న మాటల్లో కూడా చక్కని మాటలు చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు. ఆ 12వ వచనంలో చెప్పినట్టుగా 14వ వచనంలో 12 అందరితో సమాధానములు ఏముండాలండి? అందరితో సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధం లేకుండా ప్రయత్నించుడి, ఉండడానికి ప్రయత్నం చేయాలన్నాడు. ఇంకా కింద మాటలో అన్నాడు మనలో ఉన్న సేది వేలు తీసేసుకోవాలన్నాడు. ఇంకా కింద మాటకు వచ్చేటప్పుడు మరి కన్నీళ్ళు విడవాలన్నాడు. మరి ఆయన మనము ఎరగాలన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు అంటున్నాడు తగిన వాడిని అంటున్నాడు. ఆయన తగిన వాడి కాబట్టి నువ్వు నేను కూడా దేవుడి సన్నిధిలో నీవు నేను కూడా ఎలా ఉండాలో వాక్యము ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా నమ్మకంగా విశ్వాసంగా భక్తితో ప్రార్థన చేసుకోండి. మనందరి కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మనం ఆయనకు నమ్మకమైన వారిగా జీవిద్దాం. లోకానికి కాదు. లోకంలో చాలా పేర్లు సంపాదించుకుంటాం. ఆ పేరు ఏదో ఒక రోజు తుడిసివేయబడతాం. కానీ దేవునిలో మన పేరు సంపాదించుకుంటే అది ఎన్నటికీ కూడా తుడిసివేయబడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనుకుంటున్నావేమో నేను ఇచ్చిన కానికి ఎవరు చూడలేదు, ఎవరు చాలా పట్టించుకోలేదు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఆ జీవ గ్రంథంలో రాసేస్తాడు. ఎవరెంత కానికిచ్చారో, ఎవరేం చేస్తారో, తెలియకుండా ఇచ్చినా తెలిసి ఇచ్చినా ఏ రీతిగా ఇచ్చినా కూడా ప్రతిదీ కూడా ఆయన దగ్గర ఉంది. లెక్క ఆయన దగ్గర ఉంది. తగిన చేతులు ఎవరు ఇస్తారు తెలుసా? ఇక్కడ మా చేతిలో పెట్టారు కానీ అక్కడ ఇస్తారు చేతులు. ఎవరి కొలతను బట్టి వారికి ఇవ్వబడుతుంది అన్నాడు. మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలతకి కొలబడుతున్నాడు. దేవుడు ఇచ్చిన కొలత తీశారనుకోండి, మీ ఆశీర్వాదాలు ఏం చేస్తాయి? విరిగిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1000 రూపాయలు ఇచ్చాడండి దేవుడు. 1000 రూపాయలు ఏం తీసేయాలి? 100 తీసేయండి. తీసేస్తే ఏం చేస్తాడు? ఈరోజు నా బిడ్డ నమ్మకంగా 100 రూపాయలు తీసేస్తుంది కాబట్టి 2000 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు. 2200 ఇస్తారు. ఇంకెంత చేస్తాడు దేవుడు? ఇంకో 2 పెంచేస్తాడు. తలంతుల కోసం కూడా అలాగే చెప్పాడు. 2 ఇచ్చిన వాడు 2 సంపాదించుకున్నాడు, 3 ఇచ్చిన వాడు 3 సంపాదించుకున్నాడు, 4 ఇచ్చిన 4 సంపాదించుకున్నాడు, 5 ఇచ్చిన వాడు 5 సంపాదించుకున్నాడు. 1 ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? ఎక్కడ దాచిపెట్టాడు? భూమిలో నమ్మి దాచిపెట్టాడు. అంటే మళ్ళీ తిరిగి ఇవ్వలేనేమో అంత. అందులో ఎలాగ ఇవ్వాలో కూడా వాడి జ్ఞానం ఉంటే దాన్ని జాగ్రత్త చేసుకోండి. అలాంటి మనుషులు ఉన్నామని దేవుడు ఆ ఉపమానం చెప్తున్నాడు. ఆ ఒక్క ఇచ్చిన ధ్యానాన్ని కప్పెట్టుకున్నాడు. మనకిచ్చిన ఆశీర్వాదాలు కూడా మనం అలా కప్పెట్టుకుంటున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుని దాన్ని కప్పెట్టుకోకుండా 2 ఇచ్చిన వాడి వల్లే మనము జాగ్రత్తగా దాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ఎక్కడున్నారంటే ఏసు దగ్గర ఉంచలేని దేవుడు. అభివృద్ధి చేయాలంటే మన యొక్క ఆశీర్వాదాలు పెరగాలి. లేకపోతే దేవుడు అడగడండో. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడు లేకపోతే ఎవరిని అడగడు. ఉన్నప్పుడు ఇచ్చే కొలది కూడా ఆ పాతవి అన్ని కూడా మీరు తీసేసుకుంటే కొత్తది ఆ యొక్క అతిగా ద్రాక్షారసం కూడా మాట్లాడినప్పుడు మీరు తిత్తులకు ఏంటంటే మళ్ళీ కొత్తది నింపాలని చెప్పాడు. కొత్త ద్రాక్షారసం నింపాలని చెప్పాడు. అలా మనం కొత్తగా నింపుకోవడానికి మనంత ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి మనం చేసినట్లయితే మన పాతవన్నీ గతించిపోతాయి. దేవుడు మళ్ళీ నూతనంగా ప్రతిదీ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకుందాం. మీలో నాలో కూడా ఉంటారు పొరపాటు లేదని నేను అంటలేదు. నేను మనిషినే కదా, నాలో కూడా ఉంటాను. వాక్యం నీకు చెప్తున్నాను, నీకే వర్తిస్తుంది అనుకో, నన్ను కూడా గట్టిస్తుంది. నేను కూడా సరి చేయబడతాను. చాలా విషయాలు సరి చేసుకుని మనందరూ కూడా మంచిగా దేవుడి సంఖ్యలో పరమైన బిడ్డగా నిలబడతాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించారు. నాయన గొప్ప దేవుడా, సభోన్నతుడా, సర్వాధికారి వందనాలు. నీ మాట చదివిస్తే చాలు అనేక మంది భక్తులు బాగుపడిపోతారు, అనేక మంది వ్యాధిగా వారు బాగుపడిపోతారు, అనేక మంది వృద్ధికి వస్తారు. ఎవరిని ఏ రీతిగా పట్టుకుంటామో ఎవరికి తెలియదు. అది ఆశ్చర్యం కనిపించింది. మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించాలి. ఎవరి కష్టంలో ఉన్నారని తెలుసు. మా బాధలు చెప్పకముందే మనందరినీ ఎరిగిన వాడు. ఇప్పుడు నా ప్రతి బిడ్డను కూడా పేరు పెంచుకుని దీవించండి. వారు ఏమైతే అవసరాలు కలిగి ఉన్నారో వారికి తీర్చమని ప్రార్థన చేస్తున్నాము. వారి తలంతులను పెంచండి, వారి ఆస్తుతాలు పెంచండి. నా తండ్రి వారికి కలుగుచ్చే ప్రపంచుకుంటాను. నా తండ్రి నీ పొందన కొంత అన్ని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభావ. చాలా పరిజ్ఞుడై మరి కాకినాడ హాస్పిటల్లో ఉండేవారు లేక బిడ్డలు చాలా బాధపడ్డారు. అయినా తప్పలేదు ప్రభావ. హాస్పిటల్కి వెళ్ళారు. ఆ బిడ్డకి మంచి
తల్లి ఒంటరిగా అక్కడ ప్రభా మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు తండ్రి. నాయన నువ్వు మార్గం తెలుస్తావు, ఎవరిలో కూడా చూపిస్తావు తండ్రి. ఒంటరైన వాడు 10,000గా చేస్తానని ఆ బిడ్డకి ఎక్కడికి వెళ్ళి చూపించాలో ఏం చేయాలో అంతా కూడా జ్ఞానం ఇచ్చి ఆ బిడ్డని నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చే వరకు కూడా ఈ చేతులకు అప్పగిస్తున్నాం. తల్లి బిడ్డని కూడా క్షేమంగా మళ్ళీ మా మధ్యని తీసుకురని ప్రార్థిస్తున్నాను. ఎన్నో అసాధ్యమైన కార్యాలు చేస్తావు తండ్రి. ఇది కూడా చేస్తామని నమ్ముతున్నాం ప్రభావం. మళ్ళీ కృప గొప్ప సాక్షి చెప్పుకునే భాగ్యం తెచ్చి తన భక్తులు తన బిడ్డను కూడా దీవించి ఆస్వాదించాలి. ఇంకా మా సంఘములో మధుతో వేదనతో ఉన్నారేమో వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి బిడ్డని కూడా పేరు చెప్పి దీవించి ఆరోగ్యంలో బలం శక్తిని దంచున్నాను. మా సంఘాలందరినీ కూడా దీవించున్నాను తండ్రి. మా యొక్క ఇరుకుల్పాన్ని, మా వీధి బిడ్డను, మా యొక్క దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఈ లోకంలో తండ్రి నాయనైనా మరి స్నానాలకని ఎంతో మంది ప్రభా వెళ్తున్నారు తండ్రి. నాయన ఒంటి నిండా ఎత్తేసుకుని వస్తున్నారు ప్రభా. నా తండ్రి స్నానం అంటున్నారు తండ్రి. నాయన అనేక మంది అందులో పాసుపోసేస్తారు. అనేక మంది అనేక రకాలుగా స్కూల్కి వేస్తారు, అనేక జబ్బుగల వాళ్ళు వేసేస్తారు. కానీ ఆ రోగాలు అంటించుకుని వస్తున్నారు. కానీ మా దేవుడైతే పవిత్రముగా ఉండమని చెప్పాడని తప్ప దాన్ని నమ్మి విశ్వాసం ఉంచి మేడం నిన్ను కలిగి ఉన్నారు. ఈ యొక్క పవిత్రత ఎన్నడికి విడిపోకుండా నాయన మనుషుల మాటల్లో పడిపోకుండా వారి భక్తులు వారు కాపాడుకుని నీలో బలమైన బిడ్డలుగా నిలబడడానికి సహాయం చేస్తామని ఆయన నన్ను కూడా నా బంధువులు నన్ను కూడా ముట్టమని నా యొక్క బిడ్డలందరినీ ముట్టమని ఈ దీవెన ఆస్పృతములు మా అందరికీ సమృద్ధిగా దయచేస్తారని అల్పరాని ప్రార్థన పాల్సరి చేసి మరి వేస్తున్నాము మేలు చేయాలి, మేలు చేయాలి, సంపూర్ణ విషయం